పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వంతపాడుతూ ఈరోజు గతిలేక మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎన్నుకున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష అధికార పార్టీ ఏదైనా తప్పు చేస్తే సరి చేసుకోవడానికి, లేకపోతే ఎట్లా కాదు ఇట్లా అని ఒక సలహాలు ఇవ్వండి, తప్పకుండా పాటిస్తాం. తెన్నేరులో ఎస్సీ కాలనీలో ప్రధాన రహదారి అభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు డ్రైనేజీకి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అడ్డం వచ్చింది. నేను ఇరు పార్టీలతో సమానంగా సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి ఆ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి నేను అక్కడే పెడతాను, డ్రైనేజీ స్ట్రైట్గా చేయనియండి అని ఆయనతోటి అక్కడ స్థానికులతో మాట్లాడిస్తే అక్కడ వాళ్ళు ఒప్పుకోవాలా. నేను కూడా స్వయంగా వెళ్ళి అడిగా, వాళ్ళు ఒప్పుకోవాలా. అది మీ ఇష్టం. ఇప్పుడు నేను ఆ విగ్రహాన్ని తీస్తే దాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని మీ ప్రయత్నం చేస్తారు. మీరు పద్దాకా అక్కడ ఉండేది డ్రైనేజీ దగ్గర ఉండేది మీరు కాబట్టి మీ ఇష్టం కానివ్వండి అని చెప్పేసి బెండ్ చేసి డ్రైనేజీ కట్టడం జరిగింది. నిన్న ఇక్కడ దేవభక్తిని వెంకటేశ్వరరావు గారు, మేమెవరం కూడా మా పార్టీ అని, ఆయన మా పార్టీ అని ఆయన తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. వెంకటేశ్వరరావు గారు మా పార్టీ అంట, ఏది మేమన్నామని. నేను ఎవరో కూడా ఇక్కడ మాట్లాడలా మా పార్టీ అని. ఆ రోజుల్లో మీరు ఆ ఫ్యామిలీ మా టీడీపీలో మీరున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులుగా ఉన్న సమయంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో రైతు గర్జన జరిగితే మీరు మండల పార్టీ అధ్యక్షులుగా మీరున్నారు. ఆయన అంటారు ఎన్టీ రామారావు గారిని మీరు బహిష్కరించారు, మేము ఆ టైంలో ఉన్నాము తర్వాత లేము అని. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. అన్న ఎన్టీ రామారావు గారు అంటే తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరి గుండెకాయ. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా నువ్వు పనిచేసి ఎన్టీ రామారావు గారి సమయంలో పార్టీలో ఉన్నారంట, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి సమయంలో లేరట. కళ్ళ ముందు 2008లో అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నారా? దేవభక్తి వెంకటేశ్వరరావు గారి విగ్రహం ఎప్పుడు పెట్టావు? 2008లో అని ఇందాక మీరే చెప్పారు. మళ్ళీ ఇంకా వక్ర భాష్యం. అక్కడ ఇల్లు గుర్తుతోటి ఒక దెమ్మ ఉండేదని చెప్తున్నాడు. అది తెలుగుదేశం పార్టీదని అతను నోటితో చెప్పట్లా. తెలుగుదేశం పార్టీ సింబల్ అయిన ఇంటి గుర్తుతోటి అక్కడ తెలుగుదేశం పార్టీ స్తూపం ఉంటే దగ్గరుండి నన్ను నువ్వు పగలగొట్టించి ఇందాక అంటున్నావు సస్పెక్టెడ్ రౌడీ షీటర్ అని. ఎక్కడ ఆయన మీద రౌడీ షీట్ లేదు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద 10 మంది మీద ఉన్నాయి. వెళ్ళి ప్రశ్నిస్తే నా కొడకల్లారా, నా ఇష్టం రా, పగలగొడతాను, ఏం చేస్తారా అని దుర్భషలాడి. అంటే అధికారంలో లేకపోయినా కానీ ఈ విధమైన దౌర్జన్యాలు చేస్తూ ఉంటే 2 సంవత్సరాలు మా నాయకులు కూడా బాధపడుతూ అతను అట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఓర్పుతో ఉంటున్నారు? ఇది మీ చేతకానితనంగా భావిస్తున్నారు జనాలు అని చెప్పేసి నన్ను ఎన్నోసార్లు మాట్లాడారు. అయినా ఎంతో సహనంతో ఇంకా మారతాడు అని చెప్పేసి నేను ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, భాష సరి చేసుకోండి. మీరైనా నేనైనా ఆవేశంలో తప్పు దొరలొచ్చు, కానీ పదే వ్యక్తిగత దూషణలు చేస్తే ఇక్కడున్న మా తెలుగు మహిళలు చాలు. నిన్న నేను ఆపి ఉండకపోతే అక్కడే బడితి పూజ చేసేవాళ్ళు. మా స్వభావం అది కాదు. నువ్వు ధ్వంసం చేసిన తెలుగుదేశం పార్టీ ఏదో పెద్ద షీటు పెట్టుకొని ఈయన ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినట్టు
అక్కడ ఉన్న 4 గజాల స్థలంలో ఇక్కడ దెమ్ముంటే ఇక్కడ ఎందుకు కట్టావు అంటే ఇది ఏమైనా కొలతలు తీసి అక్కడ కరెక్ట్గా ఉన్న చోట కట్టాలా? అదేంటో మరి, అదేదో పెద్ద నేరంలాగా ఇక్కడుంటే ఇక్కడ కట్టి ప్రజల్ని రెచ్చగొడుతున్నావు. ఏమండి అక్కడ ఇదన్నా ఆశ్చర్యంగా ఉంది ఇది మాట్లాడటం. ఉన్న ఆ 2 గజాల స్థలంలో కొద్దిగా పక్కకు కట్టామంట, దాన్ని ఏదో పెద్ద లోపంగా మాట్లాడటం. ల్యాడర్కి పోలాటం వస్తుందంట, మరి ల్యాడర్కి పోలాటం రావటం ఏంటో నాకేంటో మరి, అదేదో పెద్ద ఇదిలాగా. ఇప్పటికీ చెప్తున్నా, ఏ రోజైనా మీ తాతగారి విగ్రహానికి దండేసావా, నివాళులు అర్పించావా? నీ తండ్రి కానీ నువ్వు కానీ అవసాన దశలో ఉందంట. నువ్వు బంగారు పూత పూసుకొని ఆయన, నీకు అంత ప్రేమ ఉంటే బంగారు విగ్రహం పెట్టుకో, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము పూర్తిగా సహకారం. ఆయన స్వర్గస్థులు, మేము పార్టీల గురించి మాట్లాడాం. నువ్వు ఎన్నో ఎకరాలు ఎన్నో సంవత్సరాలు ఆ కానూరుకి సేవ చేసామంటున్నారు. ఆ కానూరుకి అన్ని సేవలు చేస్తేనే ఆ కానూరు ఆ రూపంలో ఉంది నిన్నటిదాకా. ఏది మునిగిపోతా అంటే వాళ్ళ తాతగారు 32 సంవత్సరాలు చేశారంట, ఈయన ఒక 40 సంవత్సరాలు చేశారంట. ఈయన సంస్థానంలో ఆ కానూరు అభివృద్ధి వెలుగులతో నిండిపోయిందంట. మాట్లాడదాం, అభివృద్ధి గురించి చర్చించుకుందాం. నువ్వు బంగారు తాపడం పెట్టుకో, బంగారపు గోడలు కట్టుకో, సంవత్సరం పూజలు చేసుకో, లేకపోతే రోజు వచ్చి అగరొత్తులు వెలిగించుకో, మాకేం ఇబ్బంది లేదు. నిన్న నువ్వు ధ్వంసం చేసినప్పుడు ఇది మా తాతగారి విగ్రహం, మీ తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది అని చెప్పి ఎవరన్నా నీకు నాకు ఉన్న పరిచయస్తులు ఎవరైనా నాకు కబురు చేసినట్టయితే మా పార్టీ కార్యకర్తలు నచ్చజెప్పి, ఇందాక అంటున్నాడే ఎదురుగా అన్న ఎన్టీ రామారావు గారు 100 అడుగులు జెండా కట్టుకొని 100 అడుగులు కాబట్టి 25 అడుగులో 50 అడుగులో పెట్టుకుంటా. కానీ నువ్వు దౌర్జన్యంగా ధ్వంసం చేశావు కాబట్టి మా కార్యకర్తల మనోధైర్యం నింపడానికి 20 మంది బైకులతో నేను వెళ్ళానంట, పిల్ల రౌడీలతో. నేను చెప్తున్నా, ఒక్క బైక్ మీద ఒక్కడనే తిరుగుతున్నా నేను నీ ఊర్లో. ప్రతిరోజు శానిటేషన్ ఎలా ఉంది, ఎక్కడ ఏ రోడ్డు ఎలా క్వాలిటీగా చేస్తున్నారు. రౌడీలతోటో ఇంకొకరితోటో రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ రేపు నుంచి తిరుగుతా నేను మీ ఊళ్ళో, నాకేం భయం లేదు. తప్పు చేయను కాబట్టి భయం లేదు. నిన్న రాత్రి మేము ఎందుకు అక్కడ ఉన్నాము అనంటే, పదే నీ నోటి వెంట దూషణలు వస్తున్నాయి. ఆ దూషణలు ఆపటానికే పొరపాటున నువ్వు పోరంగి సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని దూషించినట్లయితే ఆ పరిణామాలు ఎలా ఉండేవనేది మా వాళ్ళు చెప్పేవాళ్ళు. నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడినా అక్కడ దాన్ని బట్టి. నీ అదృష్టం బాగుండి అక్కడ ప్రెస్ మీట్ జరగల, అంతా చూశారు, నీ వీర ప్రతాపం చూశారు. ఇప్పటికైనా చెప్తున్నా చక్రవర్తి గారు, ప్రతిపక్ష నాయకుడు గారు, చర్చించుకుందాం, ప్రశ్నించుకుందాం. కానీ దానికి ఒక భాష ఉంటుంది. అంతేగాని ప్రతిసారి కూడా నిన్న ఏం జరిగిందో నాకు తెలుసు, మీ నాయకులు ఏమి బుద్ధి పెట్టారో ఏం చెప్పారో నాకు తెలుసు. నిన్న జరిగిన సంఘటన మళ్ళీ చెప్తా ఉన్నా. కానూరేదో మీ యొక్క ఏమంటారు దాన్ని, జాగీర్ అనుకుంటున్నామేమో. ఎవరి జాగీరు కాదు. పోరంగి కూడా నా జాగీరేం కాదు. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళు ప్రజల హృదయాల్లో ఉంటారు. పోటీ పడదాం, అభివృద్ధి చేద్దాం. కానీ దూషణలు, వ్యక్తిగత దూషణలు చేస్తే మళ్ళీ ఇదే పరిస్థితి. ఇక వేచి చూడం. పిల్లైనా సరే బోన్లో పెట్టి కొడితే పులిలాగా మారి తిరగబడుద్ది. నేను పిల్లి అని నేను అనుకోవట్లా, కాకపోతే సహనంతో ఉన్నాం, ఎంతో ఓర్పుతో ఉన్నాం. అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం అక్కడ పెట్టారని చెప్తున్నావు. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నీ ఈ ఒక్క ఇష్యూ మీదే మాట్లాడదాం. చక్రవర్తి గారు, అక్కడున్న కాలువ కట్ట పైన ఇళ్ళు
తీయకుండా డ్రైనేజీ సిల్ట్ రిమూవ్ చేయొచ్చా? ఒకసారి చెప్పండి, మీరు చెప్పండి ప్రెస్ ముందు. అంట 18 ఇళ్ళు తీసామంట, అక్కడ అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టామంట. 18 ఇళ్ళు దేనికోసం తీసాం? నువ్వు 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో పరిపాలించిన నీ ఊరు మునిగిపోతా ఉంటే డ్రైనేజీలో సిల్ట్ తీయడానికి తీసాం. అడ్డంగా ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి మున్సిపాలిటీలో గజం 10-15 వేలు ఉన్న చోట ఇంటి స్థలం ఇచ్చాం. సరే, ఇల్లు కట్టుకోలేదా, మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా తర్వాత సంగతి. డ్రైనేజీ పక్కన దోమల్లో రోజు డ్రైనేజీ పొర్లుతూ ఉంటే ఇళ్లలోకి వస్తూ ఉంటే ఆ డ్రైనేజీలో ఉన్న పేదవారు చెప్పాం మేము, కనీసం 6 నెలల ముందు చెప్పాం. ఎక్కడ అర్ధరైతురుగాడ ఏదో కూలిపోయిన ఇళ్ళు 1-2 తీసి కాలువ కనీసం తీద్దామని అంటే ఆ కాలువ పూడిక తీస్తే అక్కడి నుంచి సనత్ నగర్ దాకా 2 అడుగుల లెవెల్ తగ్గిపోయింది డ్రైనేజీది. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఆ డ్రైనేజీ కోసం ఆ ఇళ్ళు తీయకుండా సిల్ట్ తీయటం సాధ్యమవుతుందా? అక్కడ 2 చోట్ల తీసాం. మీ ఊరికి అభివృద్ధికి మీరు సహకరిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? సహకారం అందిస్తారా వ్యతిరేకిస్తారా? అక్కడంట ఇళ్ళు తీసి విగ్రహం ఎక్కడ పెట్టాం? ప్రొక్లైన్ కాలువ పూడికి తీయడానికి కూడా ఖాళీ ఉంది, ఖాళీ ఉంచి అక్కడ విగ్రహం పెట్టాం. నువ్వెక్కడ పెట్టావు? నీ తాత విగ్రహం 2004లో రోడ్డు మధ్యలో పెట్టావు. ఇంకెంత మార్జిన్ ఉంది? ఏంటో అభిమానులు పెట్టారంట, దానికి ఒక సంఘం అంట. ఇవాళ ఎవరికి త్యాగాలు చేసిన వాళ్ళకే సంఘాలు అభిమానులు ఉండట్లా. ఎవడు సొంత డబ్బా వాడు కొట్టుకోవాల్సిందే. నీ విగ్రహం నువ్వు పెట్టుకోవాల్సిందే, నా విగ్రహం నేను పెట్టుకోవాల్సిందే. ఏదో రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ఏదో ఒక విగ్రహాలు పెట్టినా కానీ ఇవన్నీ కూడా నీ తాతగారు, మీ ఫాదరు, మీ ఇంట్లో పర్సనల్ ఇష్యూల జోలికి నేను వెళ్ళట్లా. నిన్నగాక మొన్న అందరికీ తెలుసు, ఏదో మా అబ్బాయి మీద పెట్టేసి రాజకీయంగా లబ్ధి పొందుతా అన్నారు. ఆయన అంట మా పార్టీ, మేము ఎక్కడ అనలేదు మేము మా పార్టీ అని. శవాళ్ళకు కూడా రాజకీయాలు పులిగి వాడుకునే పార్టీ వైసీపీ పార్టీ. మేము ఎక్కడా కూడా అనలా. అక్కడ ఆయన విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ స్తూపం ఉంది కాబట్టే అక్కడికి వెళ్తే ఇష్యూ అవుతుందని ఇప్పటి వరకు మేము వెళ్ళలేదు అక్కడికి. నువ్వేదో ఒకటి చేస్తావు మాకు తెలుసని, కానీ నువ్వు పగలగొడతావని మాత్రం ఎక్కడ ఊహించలా. చెప్పేటప్పుడు కూడా అక్కడేదో ఒక ఇల్లు లాంటిది ఓ దెమ్ముందంట, కొద్దిగా పక్కకు కట్టారంట, గ్రామంలో రెచ్చగొడుతున్నారని. నేనే రెచ్చగొట్టాను? పగలగొట్టింది నువ్వైతే. అంటే నువ్వు విధ్వంసాలు చేస్తావంటే మేము చూస్తా కూర్చొని ఆహా ఓహో అని చెప్పి మురళీ గారు సమన్వయం, కానూరు కాసిం బుజ్జి గారు సమన్వయం, మనం కొట్టించుకుందాం, మనం గాంధీలో ఈ చెంప చూపిస్తే ఆ చెంప. ఇగో రీల్ స్టార్ అంట, మాట్లాడితే రీల్ స్టార్. ఈయన రీల్స్ చేయట్లేదా? ఇది చూడండి, ఏంటి రీల్ స్టారు? సోషల్ మీడియాలో మనం చేసుకుని చెప్పుకుంటాం, నటిస్తున్నానంట. అంటే ఇవన్నీ నటనలు కదా ఏంటో అంట. ఇప్పుడే మొదలంట. ఏంటి నువ్వు చేసేది? నేను రోజు నీ ఊరు వస్తా. అదిగో ఇక్కడ ఎవడో ఉడతోపులకి బెదిరేవాడు లేడు. ఏంటో కాలం ఎప్పుడు ఉంటాం, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయినంత మాత్రం ఇంట్లో దాక్కునే రకం కాదు. 5 ఏళ్ళు రోడ్డు మీదే ఉన్నాం కార్యకర్తలందరం. ఏం భయమా మాకేమన్నా? ప్రాణాలు తీస్తావా? నీకులాగా మేము అసభ్యకరంగా ఏ రోజు మాట్లాడలేదే. విధానపరంగా
ఎక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయో ప్రభుత్వానికి గుర్తు చేశాం. ఏంటో గుర్తుంచుకోవాలంట. ఇక్కడ బెదిరేవాడు ఎవడో లేడు. నువ్వేదో చెయ్యి ఏ లూపేసి గుర్తుంచుకో. ఇక్కడ ఏదో నువ్వు చెప్పగానే ఇక్కడ ఏదో వణికిపోయి మేము ఇళ్లలో దాక్కుంటాం అనుకుంటున్నాము. ఎట్లాగో మీ పార్టీకి పుట్టగతులు లేవు. ఇది కాదు, ఇంకా చాలా రీల్స్ ఉన్నాయి. నిన్న అరెస్ట్ చేస్తా ఉంటే రీల్ తీసి పెట్టలేదా? రీల్ స్టార్ అంట. నేను రీల్ స్టార్ని కాదు, రియల్ స్టార్ని. గుర్తుంచుకో. ఎక్కడా కూడా నటించడం నాకు చేత కాదు. నటించడం చేత అయితే నేను ఇంకా నటించకపోవటం వలన చాలా నష్టపోయాను. కానీ నటించకుండా మామూలుగా మాట్లాడటం వల్లనే నేను అందుకే చెప్తా ఉన్నా, నిజంగా రీల్ స్టార్ని అయితే ఈ నీ అనహమాలు కూడా ఎవరు ఉండరు. ఒకటే చెప్తా ఉన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా, ఆయన ఏది చేస్తే అది ఆహా ఓహో అనొద్దు. మా వాళ్ళు కూడా ఉన్నారు, నాకు చెప్తారు, ప్రసాద్ గారు ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, అది తప్పేమోనండి అని. నేను సరి చేసుకోవడానికి ఉన్నా. ఏదైనా ఇష్యూ వస్తే మా సీనియర్లు ఉన్నారు ఇక్కడ, చర్చించుకుంటాం. ఆఖరికి ఏదైనా ప్రెస్లో మాట్లాడాలన్నా చర్చించుకుంటాం. కనీసం నీ తండ్రి మాటేనో, నీ సహచరుల మాటేనో, నీ పార్టీ సీనియర్ల మాటేనో, నోటంటే బూతులు మాట్లాడతావు, నిర్కుష్టుడు అంటావు, దౌర్భాగ్యుడు అంటావు, లేకపోతే నీకు నోటికి వచ్చిన భాష మాట్లాడతావు. అదేదో ఆరంభం అంట. నేను చెప్తా ఉన్నా, ఆరంభం కాదు. మేము ఎప్పుడు కూడా ఆరంభంలోనే ఉంటాం, ముగింపులో ఉండం. ఏదొచ్చినా చాలా ఉన్నాయి నువ్వు చేసిన రీల్స్ కూడా. ఇవన్నీ నీకు కనపడతలేదా? నువ్వు పెట్టే పోస్టులు ఇవన్నీ. కాబట్టి ఇకనైనా ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది ప్రజలకి. నేనంట ఆయన ఎమ్మెల్యేని చేసేస్తానంట. నేను ఎమ్మెల్యేని చేయటం కాదు, ప్రజలు చేయాలయ్యా. మనం మంచి చేస్తే ప్రజలు ఎన్నుకుంటారు. నేను చేయను, నేను ఓట్లేను. నువ్వే చేసేటట్టున్నావు, మళ్ళీ 1,00,000 మెజార్టీ తీసుకెళ్లేటట్టున్నావు. కానూరులో ఉమ్మొస్తున్నారు నిన్న చేసిన పనికి. ఒకసారి కనుక్కో. మనం ఏ పని చేసినా వెనకమాల కొంతమందితోటి మాట్లాడుకోవాలా, నేను చేసింది తప్ప ఒప్ప అని. కనీసం ఆలోచన జ్ఞానం కూడా లేదు. ఇకనైనా ఏమండి చక్రవర్తి గారు, మార్చుకోండి, బుద్ధి మార్చుకొని మంచిగా మాట్లాడదాం, విధానపరంగా మాట్లాడదాం. కానీ నోరు హద్దు దాటి మాట్లాడితే మాత్రం నిన్న ఏదైతే జరిగిందో అనేక సార్లు జరగవచ్చు. థ్యాంక్ యూ అండి.